స్తోత్రం గాక. ప్రభువునకు ప్రియమైన దేవుని సంఘమా, మన ప్రభువు రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున పేరిట మరి ఆయా ప్రాంతాల్లో ఉండి మన ఛానల్ ద్వారా సువార్త వింటూ ఆత్మీయంగా బలపరచినటువంటి ప్రతి ఒక్కరికి, అదే రీతిగా మధ్యలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా నీరసంగా ఉన్నట్టున్నారు. హల్లెలూయా. సంతోషంగా ఉన్న హల్లెలూయా చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరోగ్యంగా ఉన్నందుకు, క్షేమంగా ఉంచినందుకు మనం ఆయన ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. గడిచిన వారం ఒక వాక్యం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఏ వాక్యం చెప్పండి? ధ్యానాంశం చెప్పండి. భయపడకుము, ఇంకా పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మంచిది ప్రభు ప్రియమైన దేవుని సంఘమా, ఈ దినం మన ధ్యానాంశం ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. కీర్తన గ్రంథం 72వ దావీదు కీర్తన 18వ వచనం. కీర్తన గ్రంథం 72వ దావీదు కీర్తన 18వ వచనం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. 19వ వచనం కూడా చదువుకుందాం. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెషై కుమారుడు దావీదు ప్రార్థనలు ముగిసెను. యాక్చువల్గా 72వ దావీదు కీర్తన ఎవరు రాయబడి ఉన్నదంటే అక్కడ చూడండి, 5 అక్షరాల స్టార్టింగ్ లో సొలొమోను కీర్తన. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభువుకు ప్రియమైన దేవుని సంఘమా, 18వ వచనం, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే మన స్తుతులకు, స్తోత్రాలకు కారణభూతుడు, మన స్తుతులకు, స్తోత్రాలకు అర్హుడు కూడా. దేవునికి స్తోత్రం తెలుసు. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా కోట్లాది దేవదూతలు, 6 రెక్కల శరీపులు నిత్యము దివారాత్రులు ఏమని స్తుతిస్తున్నాయంటే, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు
పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని ప్రతి గానాలతో ఆయన ఏం చేస్తున్నారో తెలుసండి, స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తాం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించును గాక. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయనే స్తుతులకు పాత్రుడు. ఆయన ఇక్కడ ఇశ్రాయేలుల దేవుడు అని రాయబడి ఉంది కదండి. ఆయన 1000 నామములు కలిగినటువంటి దేవుడు. 1000 నామములు. ఈ యేసయ్య పేరు ఒకటే కదని అనుకోవచ్చు. కావలిస్తే నా దగ్గర ఒక చిన్న బుక్ ఉంది, తీసుకెళ్ళండి. 1000 నామములు చదువుకుని వాళ్ళ ఇచ్చేది. ఓకే, 1000 నామములు కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది. ఒక మాట చెప్తారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, బలవంతుడు దేవుడు, సమాధాన కదండి. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించుకునే దేవుని 1000 నామములు కలిగిన దేవుడు. ఇక్కడ అంటున్నాడు ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. మన ధ్యాన విషయంలోకి వెళదాం. ఆయన మాత్రమే, ఎవరండి? ఇశ్రాయేలు దేవుడు మాత్రమే, నజరేయుడైన యేసయ్య మాత్రమే. మీ జీవితాలలో ఈ సువార్త వింటున్న ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాలలో ఏమి చేయగల దేవుడు, ఏమి చేయగల దేవుడు అంటే సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేయగల దేవుడు. చప్పట్ల దేవుడు స్తుతిద్దాం. ప్రభువా, మా కుటుంబాలు, మా పిల్లల ఎడల, మా ఎడల ఏం చెయ్యి? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు జరిగించు నాయన. ఆమేన్ కదండి. అక్కడ మనం చదువుకున్న వాక్యం చూసినట్లు ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. ఏ మాంత్రికుడు గాని, ఏ వాస్తు శాస్త్రజ్ఞుడు గాని, ఏ శిలక జ్యోతిష్యులు చెప్పేవాడు గాని, ఏ చేతులు చూసి చెప్పే వాడు ఎవరు ఉంటారు చూడండి, వాడు గాని ఎవరు కూడా, ఏ శక్తి కూడా ఆశ్చర్య కార్యాలు చెయ్యజాలవు. దేవునికి మహిమ కలుగును గాక. ఫరో ఒక కళ కన్నాడు, మనందరికీ తెలుసుగా. ఫరో ఒక కళ కన్నాడు. ఆ కళ మర్చిపోయాడు. కళ భావాన్ని కూడా అందరినీ పిలిపించాడు, కానీ ఎవరు కూడా చెప్పలేకపోయాడు. అంటున్నారు ఆ గాడికి దిగాల వారు, ఆ మాంత్రికులు అంటున్నారు, అయ్యా ఆ జ్యోతిష్యులు అంటున్నారు, ఆ కళను చెప్పు రాజా, నేను తప్పనిసరిగా దాని భావాన్ని చెప్తాం. వాళ్ళకి ఎలా తెలిసి రాజుగారి జ్ఞాపకం కానీ ఎలా చెప్పలేదు, మేము కూడా చెప్పక్కర్లేదు కదండి. ప్రభుత్వ ప్రియ నెబుకద్నెజరు కూడా ఒక కళ కన్నాడు. అదే స్థితి అక్కడ కూడా జరిగింది. ఎవ్వరు కూడా మాంత్రికులు కానీ, గాలి విద్య గల వారు ఎవ్వరు కూడా వారు ఆ కళను కానీ, కళ భావాన్ని కానీ చెప్పలేని స్థితిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలైనటువంటి ఇక్కడ మరి ఫరో కాలంలో ఎవరు చెప్పారు అంటే చెప్పండి, జోసెఫ్ మాత్రం చెప్పగలిగాడు. ఆ సమయంలో ఎవరు చెప్పారు అంటే దానియేలు గారు మాత్రమే చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఏ గాలి విధి గలవాడు, ఏ మాంత్రికుడు, ఏ జ్యోతిష్కుడు, ఏ చిలక జోషం చెప్పేవాడు, ఏ శక్తి ఏది కూడా మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించలేరు. కేవలం మనం ఆరాధించుకుని నజరేయుడైన యేసయ్య మాత్రమే మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు జరిగించును గాక కదండి. ఆయన మాత్రమే. మోషే గారు ఒక సమయంలో ఫరో ఎదుట నిలబడ్డారు. నిలబడి దేవుని శక్తిని చూపించడం కొరకు కర్రను పడేశారు. కర్రను పడది ఏమైంది చెప్పండి, ఏమైంది? పామైంది. ఈ ఫరో అన్నాడు, మీ దేవుడే గొప్పోడా,
మీ దేవుడు గొప్పోడా? మేము చేస్తున్నట్టు మా దేవత, లేకపోతే మా మాతృకులు, మా గాడిని దిగాలాలు, వీళ్ళందరూ ఏమైపోయారు అనుకుంటున్నాం? వీళ్ళు చేయగలరు, ఏమో చూస్తున్నారు, మీరు కూడా చేయండి అన్న. వాళ్ళు కూడా కర్రలు పడేశారు. కర్రలు పడేసినట్టు ఏమని? అవి కూడా పాములయ్యాయి. అయితే మోషే గారి యొక్క కర్ర పామైంది కదా. ఈ పాము ఏం చేసిందంటే ఆ పాములన్నింటిని కూడా కలిసి చంపేసి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించుకునే దేవుడు మాత్రమే మన కుటుంబాలలో, మన పిల్లల ఎడల, మన జీవితాల ఎడల, మన సంఘంలో ఏంటి అర్ధ సంవత్సరం గతించిపోయింది. ఈ అర్ధ సంవత్సరం వచ్చి మీరు చింతించకండి, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 5 మాటలు ధ్యానం చేస్తుంది. ఎన్ని మాటలండి? ఈ వారం 2 మాటలే ధ్యానం చేస్తుంది. ఓకే, మొదటిగా ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 8, 9 వచనాల గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, 26వ అధ్యాయం 8, 9 వచనాలు. అప్పుడు యెహోవా బాహుబలం వలనను, చాపిన చేతి వలనను, మహాభయము వలనను, సూచక క్రియల వలనను, మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలములకు మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఈ దేశమును మనకు ఇచ్చెను. ద్వితీయోపదేశ కాండం అనగా రెండవసారి దైవజనుడు మోషే చనిపోకముందు ఇశ్రాయేలుకి ఆయన ఇస్తున్నటువంటి ఉపదేశం ద్వితీయోపదేశ కాండం. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి 8, 9 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా బాహుబలం వలనను, చాపిన చేతి వలనను, మహాభయము వలనను, సూచక క్రియల వలనను, మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనల్ని రప్పించి. మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశంలో 10 అద్భుత కార్యాలు చేశాడు, 10 ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, 10 సూచక క్రియలు జరిగించి వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు నుండి ఎక్కడ తీసుకొచ్చేసాడంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కదండి, 10 అద్భుత కార్యాలు జరిగించాడు దేవుడు మోషే ద్వారా. వారు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, బండ నుంచి నీళ్ళనిచ్చాడు, మన్నాను కురిపించి ఆహారం తినిపించాడు. వారికి బదులుగా ఆయనే యుద్ధాలు చేశాడు. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో మహత్కార్యాలు ఇశ్రాయేలు ఎదుట జరిగిస్తూ, ఇశ్రాయేలుని రక్షించుకుంటూ, ఇశ్రాయేలుని కాపాడుకుంటూ, ఇశ్రాయేలుని పోషిస్తూ దేవుడు చాచిన బాహు వలన వాళ్ళందరికీ కూడా ఏం చేశాడంటే కాచి కాపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులోనేమి వారు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత ఆ యొక్క 40 సంవత్సరాలు అరణ్యవాసంలోనే కానీ, తర్వాత పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలో ప్రవేశపెట్టిన తర్వాతే కానీ ఆయన ఇశ్రాయేలు ఎడల ఏవేవైతే అద్భుత కార్యాలు, ఏవేవైతే ఆశ్చర్య కార్యాలు, ఏవేవైతే సూచక క్రియలు, ఏవేవైతే మహత్కార్యాలు జరిగించాడో మనం విశ్వసించినట్లయితే
మనం విశ్వసించినట్లయితే, మనం ప్రార్థించినట్లయితే, మనం అడిగినట్లయితే అంతకంటే ఎక్కువైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీ బిడ్డల ఎడల, మీ కుటుంబాల ఎడల, మన చేసే సంఘం ఎడల దేవుడు జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు మనము విశ్వసించినట్లయితే, మనం అడిగినట్లయితే, ఆయన మనం ప్రార్థన చేసినట్లయితే, మన పితరుల ఎడల ఏ విధమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మాతృ కార్యాలు జరిగించాడో అంతకంటే ఎక్కువ మన కుటుంబాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు నమ్మకం కలగట్లేదు, ఆమె అంటే మీరేం స్పందించట్లేదు. మీకు నమ్మకం లేదని జరిగిస్తాడా లేదని ఇంకా చెప్పట్లేదు. నమ్మకం లేదా? మా మీద మాకేం నమ్మకం, ఆయన మీద నమ్మకం ఉంటుంది. మనం నమ్మినట్లయితే, మార్తా నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను, ఆమేన్ ఆమేన్, నీ తమ్ముడిని నేను బ్రతికించగలను. అయ్యా చనిపోయి 4 రోజులు అయిపోయింది అయ్యా అంటే దాని అర్థం ఏంటి? అక్కడ గుళ్ళు కంపు కొడతా వచ్చాడు, ఏదో తప్పుతానే అప్పుడే చచ్చిపోయింది అనుకుంటే కనుక నేనమ్మా తప్పుతా అనొచ్చు. ఆ పాతి ఇప్పుడు 4 రోజులు అయిపోయింది అంటే గుళ్ళు కంపు కొట్టి ఇంకా ఆ బాడీ కుళ్ళిపోయిన స్థితిలో ఉంటుంది. ఆమె అపనమ్మకం. మాతా నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు. దేశాన్ని సంఘస్థులకు దేవుడు తెలియజేస్తాడు. మాత చూసిందా లేదండి? చూసిందా లేదా? చెప్పండి, చూసిందా లేదా? ఏం చూసింది? ఏం చూసింది? సజీవుడైన తమ్ముడు చూసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ఎడలే కాదు కానీ మన ఎడల కూడా అంతకంటే ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించగలడు మనం నమ్మినట్లయితే. ఆమేన్. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన చేసిన మొదటి సూచన క్రియ, అద్భుత కార్యం ఏంటంటే కానాని విందులో, ఏంటండి కానాని విందులో ఒక వాక్యాన్ని మీరు చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, గలిలయలోని కానాలో ఈ మొదటి సూచక క్రియను చేసేను అని ఉంటారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, గలిలయలోని కానాలో ఈ మొదటి సూచక క్రియ, ఈ మొదటి క్రియ ఏమిటి? మొదటి సూచక క్రియ అంటే నీళ్లను ద్రాక్షారసముగా చేయుటే ఆయన చేసినటువంటి మొదటి సూచక క్రియ. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, చనిపోయిన లాజరును లేపిన దేవుడు కదండి. మన జీవితంలో కూడా, మన కుటుంబాలలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో నా కుమార్తె జీవితం, అయ్యో నా పిల్లల స్కూల్స్ లేవు. ఇప్పుడు స్కూల్స్ అన్ని కూడా ఏమైపోయాయండి? బంద్ అయిపోయింది. ఏదో ప్రైవేట్ స్కూలు ఏదో స్టార్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ అవి కూడా బంద్ అయిపోయాం అనుకుంటున్నాను నేను. బంద్ అయిపోతాయి కూడా. ఎప్పుడు కాలేజీలు తెరుతారో తెలియదు, ఎప్పుడు స్కూల్ తెరుతారో తెలియదు. చాలా ఆఫీసులు బంద్ అయిపోయింది, ఉద్యోగాలు బంద్ అయిపోయింది, చేతి పనులు బంద్ అయిపోయింది. ఈ ఒక్క కీటాణు ఏంటనేది, ఈ కీటాణు కరోనా ప్రపంచంలో ప్రతి దాన్ని కొట్టిందన్నమాట. ప్రపంచంలో ప్రతి రంగాన్ని ఏం చేసింది తెలుసండి? సర్వనాశనం చేసేసినారు. సర్వనాశనము చేసేసి ఏంటి? ఎంతో మంది వలస కార్మికులు వారి గ్రామాలకు వెళ్ళిపోయారు. పనులు లేవు, తినడానికి ఆహారం లేదు, పనులు చేసుకున్న పనులు లేవు, ఆఫీసులు బంద్ అయిపోయినాయి, తీసేస్తున్నా. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకే సగం జీతాలే ఇస్తా ఉంది. ఇంకా రానున్న దినాలలో ఆ జీతం కూడా ఇవ్వకపోవచ్చేమో. ఉలికి పడదు గవర్నమెంట్ అప్పుడు ఇస్తాను. రాష్ట్రంగా మీరు అలాగే సగం జీతాలు వస్తుంది కదా, చెప్పలేదు. ఖజానా లేకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశాలు ప్రపంచాలన్నీ కూడా ఏమైపోయింది తెలుసండి? ఈ కరోనా దెబ్బకి అతలాకుతం అయిపోయి జీవించడానికి జీవనాధారం లేక, పిల్లల చదువులు ముందుకెళ్ళటానికి లేక, డిగ్రీలు చదివి గ్రాడ్యుయేట్లు కంప్లీట్ చేసేసి, బీటెక్ ఎంటెక్లు కంప్లీట్ చేసేసి
మా పిల్లలకి ఈ సంవత్సరం ఉద్యోగం దొరుకుతుందో చూస్తున్నటువంటి పేరెంట్స్ యొక్క కడుపు మీద ఈ వైరస్ కొట్టేసింది. ఈ సంవత్సరం నాకు ఉద్యోగం దొరుకుతుందో ఎదురు చూస్తున్న పిల్లల కడుపు మీద ఈ వైరస్ కొట్టేసింది కదండి. ఈ రీతిగా ఈ సంవత్సరం పిల్లల్లో జరుగుతుందేమో ఎదురు చూస్తా ఉన్నాం. మన ఇళ్లలో ఆ వచ్చేవాళ్ళు కూడా రాకపోతే ట్రైన్ తిరగట్లేదు, బస్సు తిరగట్లేదుగా, సంబంధాలు చూసేవాళ్ళన్నారు కదండి. ఎన్నో 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 రంగాల మీద, కుటుంబాల మీద, పిల్లల మీద, యజమానుల మీద, యజమానుల మీద, అందరి మీద కూడా ఏం చేసిందంటే దాడి చేసేసి, అతలాకుతలం చేసేసి, వినాశం కలిగించేసి, మనసుల యొక్క జీవితాన్ని కల్లోలం చేసేసింది. అయినప్పటికీ దేవుడు మనతోటి వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఏ విషయంలో కూడా భయపడద్దు, మీరు ఏ విషయంలో కూడా చింతించవద్దు. ఐగుప్తులో చేసిన కంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, కానాను విందులో చేసిన దానికంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మీ పిల్లల ఎడల, మీ కుటుంబాల ఎడల, మీ ఆరోగ్యం ఎడల, మీ సంతానం ఎడల ఈ సంవత్సరం నేను జరిగిస్తానని వాగ్దానం చేస్తాను. చప్పటి కూడా దేవునికి స్తోత్రం చేస్తాను. ఉత్సాహ కార్యక్రమం ప్రభువా, నా ఎడల, నా పిల్లల ఎడల, కుటుంబాల ఎడల నీవు మాత్రమే, అక్కడ ఏం రాయబడదండి, ఆయన మాత్రమే, చెప్పండి, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగించగల దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాత్రమే కానాను విందులో ఏం చేశాడు తెలుసండి, ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడు. ఆయన నామములోని స్వస్థత, ఆయన నామములోని విడుదల, ఆయన నామములోని ఆశీర్వాదం, ఆయన నామమే పూజించదగినది, ఆయన నామమే స్తుతింపదగినది, ఆయన నామమే, ఆయన మాత్రమే మన జీవితాలలో, మన పిల్లల జీవితాల్లో, మన కుటుంబాలలో, మన సంఘాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. ఎన్నో మాటలు నేను ధ్యానం చేసి రాసుకుని వచ్చాను, కానీ మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు అనుకోండి. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఉరుకు పట్టాల్సి వస్తున్నా. ఓకే, ఇంకో వాక్యం నేను చదివిస్తాను. ఇంకొక వాక్యం యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. యెషయా గారు ఒక మాట అంటున్నా, నేను నాకిచ్చిన పిల్లలను యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యముగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. యెషయా ప్రవక్త గారు అంటున్నారండి, తన కుటుంబాన్ని గురించి, తన పిల్లల గురించి, తన గురించి అంటున్నారు, నేను నాకిచ్చిన పిల్లలను యెహోవా వలన సూచకంగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాం. దేవుని బిడ్డలముగా మనం ఆశీర్వదిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండాలి అంటే, చెప్పండి, ఆశీర్వాదకరంగా ఉందుము గాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆశీర్వాదకరముగా ఉందువు గాక. యాకోబును బట్టి ఎవరు ఆశీర్వపడ్డారు చెప్పండి? యాకోబును బట్టి 1,00,000 సార్లు చెప్పారు. ఎవరు ఆశీర్వపడ్డారు యాకోబును బట్టి? లాబాను. మామ నేను వెళ్ళిపోతాను, మా తల్లిదండ్రులు 20 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు కూడా ముసలు అయిపోంటారు, రేపు మాపడ్డారు, ఎలాగోసారి చూసి రావాలంటే, మరి బాబు రాత్రి నేను శకును చూపించుకున్నాను కదా, నీ దేవుడు బట్టే నేను ఆశీర్వపడుతున్నానట. నీకు ఎంత జీతం కావాలో చెప్పు, పెంచుతాను, కానీ నువ్వు మాత్రం నన్ను మాత్రం విడిచి నీవు అడుగు పెట్టిన ప్రతి చోట నేను దీవింపబడ్డాను. బాబు నీ జీతం ఎంత కావాలో పెంచుతాను, కానీ మాత్రం నాయనా కదండి. యాకోబు మోసగాడైన యాకోబును వచ్చి వాళ్ళ మామ కుటుంబం, గొర్రెల మందల మేకలు మొత్తం అంతా అక్కడ ఏమైపోయింది తెలుసండి, ఆశీర్వపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా చేత మనం ఆశీర్వపడుతూ మన ప్రాంతానికి, ఇరుగు పొరుగు వారికి ఎలా ఉండాలి అంటే, చెప్పండి, ఆశీర్వాదకరంగా ఉందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త గారు అంటున్నారు, నేను నీవు నాకు ఇచ్చిన పిల్లలను ఎలా ఉండమంటున్నాడు అంటే, సూచనలుగాను మహత్కార్యములు చేయువారుగాను ఇశ్రాయేలుల మధ్య, ఈ లోకస్తుల మధ్యలో మనం ఎలా ఉండాలి అంటే, మనం ఆరోగ్యవంతులుగా ఉండి అనేకుల కొరకు ప్రార్థన చేసే వారముగా ఉందుము గాక.
మనం దీపబడుతూ అనేక మందికి దీవెనకరముగా ఉందుము గాక. మనం ఆశీర్వబడుతూ అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉందుము గాక. మనం ప్రార్థిస్తూ క్షేమంగా ఉంటూ అనేక మందికి క్షేమకరముగా ఉందుము గాక. దేవుడు వాగ్దానం చేస్తామన్న ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే మన జీవితంలో, మన బిడ్డల ఎడల, మన కుటుంబాలలో, మన ప్రాంతంలో, మన సంఘాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించుగాక. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా వైరస్ గురించి ప్రజలందరూ కూడా కళ్ళెత్తి పెడుతున్నారు. మన కీర్తన గ్రంథంలో రాయబడిన రీతిగా ఏంటి, కళ్ళ వైపు నా కళ్ళెత్తుతున్నారు, నాకు సహాయం ఎక్కడి లభించును అని, యెహోవాలో నాకు సహాయం దొరుకునని ఏ రీతిగా కీర్తనకారుడు తన కీర్తనలో రాశాడో అదే రీతిగా ఇప్పుడు ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఎవరి వైపు కళ్ళెత్తి పెడుతున్నారు తెలుసా? ఎవరి వైపు కళ్ళెత్తి పెడుతున్నారో తెలుసా? ఏ సైంటిస్ట్ ఏ మెడిసిన్ కనిపెడతాడా, ఏ ల్యాబ్ ఏ మెడిసిన్ కనిపెడతాదా, ఏ కంపెనీ ఇప్పుడు త్వరగా మెడిసిన్ తీసుకుని వస్తారా కదండి. మనమైతే ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని బిడ్డలందరూ కూడా ఆయన చేసే ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ వైరస్ నుంచి విడిపించగల శక్తిగా దేవుని వైపే ప్రజలందరూ కూడా కళ్ళెత్తి చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గద్దిస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే లైవం కలుగును గాక. ఈ ప్రపంచాన్ని, ఈ రాష్ట్రాన్ని, దేశం నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఈ వైరస్ విడిచిపోవును గాక అని ఆయన ఆజ్ఞాపిస్తే సెకండ్లో కదండి, సెకండ్ అంతా కూడా ఏమైపోతుందో తెలుసా అండి, అంతా కూడా విడుదల కలుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆయన వైపే కళ్ళెత్తి పెడుతున్నాడు. ఆయన ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా, ఆయన ఎప్పుడు సూచక క్రియలు చేస్తాడా, ఎప్పుడు మాత్కారం చేస్తాడా, ఎప్పుడు మా ప్రార్థన ఆలకిస్తాడా, ఎప్పుడు ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ వైరస్ నుంచి విముక్తిని కలగ చేస్తాడని ఆయన వైపే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారో తెలుసండి, చేతులతో పెడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరింతమంది మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సంఘం కాదు, ఒక సేవకుడు కాదు, కోట్ల సంఘాలు, కోట్ల ప్రజల విశ్వాసులు, కోట్ల కొలది దైవజనులు ప్రార్థన చేస్తుంటే విననేరక ఉండినట్లు ఆయనకి చెవి మందము కాలేదు, లేకపోతే సూచక క్రియలు, మాత్కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సఫల కార్యాలు జరిగించకుండాన్నట్లు ఆయనకు హస్తం కొంచెం కాలేదు. కానీ ఒక సమయం గురించి ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ కార్యాల వైరస్ ఏడలో కూడా ఆశ్చర్య కార్యం జరిగించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా ఆయన చేసే ఆశ్చర్య కార్యం వైపే కళ్ళెత్తి పెడుతున్నారు. ప్రపంచమంతా ఆయన చేసే అద్భుత కార్యం వరకు ఆయన ఏం చేస్తారో తెలుసండి, కళ్ళెత్తి పడుతున్నారు. సైంటిస్టులు వారి ప్రయత్నాలు వారు చేస్తా ఉన్నారు, డాక్టర్స్ వారి ప్రయత్నాలు వారు చేస్తా ఉన్నారు. కానీ దేవజనుడిగా నేను చెప్పేది ఏంటి, వాళ్ళు ఆ మెడిసిన్స్ కనిపెట్టాలన్నా దేవుడు ఏమివ్వాలండి, జ్ఞానం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాత్రమే సూచక క్రియలు, ఆయన మాత్రమే అద్భుత కార్యం, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. త్వరలోనే ఈ ప్రపంచంలో ఆయనకు ఆశ్చర్య కార్యము జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థించే దేవుడు అన్యాయస్తుడు కాదు, చెవిటివాడు అంతకన్నా కాదు, కఠినుడు అంతకన్నా కాదు. ప్రజలు ఇంకా రావాలి, ప్రజలు ఇంకా ఆయన దగ్గరికి ఈ దుకాణాలు తిరుగులంటే మొగలు రావచ్చుగా, చెట్ల కింద పుట్ల కింద కూర్చుని అక్కడక్కడ కూర్చుని మిరపకాయ బజ్జీలు వాళ్ళు చాయ్ తాగుతూ రావచ్చుగా. ప్రభువా పాపం దాన్ని క్షమించిన ఆయన తగ్గించిన ఆయన, వైరస్ దూరపరచిన ఆయన రావచ్చుగా. ఇంకెళ్ళ దగ్గర ఆరోగ్యం అక్కలు రావచ్చుగా, అంగలార్చొచ్చుగా, ఏడవచ్చుగా. ఏం చెప్తున్నారు ఇలా, పిండి వంట వండుకున్నారా, ఏడవచ్చుగా. ఇంకా రావాలి, ఇంకా రావాలి. ఆయన కార్యాలు చేయాలి అంటే ఇంకా మనుషుల్లో ఏం జరగాలి తెలుసని, ఇంకా పశ్చాత్తాపం కలగాలి, అంగలార్పు కలగాలి, విడిచిపెట్టాలి, ఏడవాలి. అప్పుడే దేవుడు తన మనసును మార్చుకొని
ఏం చేస్తారు తెలుసా? నేనేమో పట్టణాలు చేసినటువంటి అద్భుత కార్యం మనసును మార్చి ఏ రీతి మీద నశింపజేయకూడదున్నాడో మనసును మార్చి చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రెండో వాటిలో వెళ్ళిపోతాం. ఆయన మాత్రమే న్యాయము తీర్చును. ఆయన మాత్రమే న్యాయము తీర్చును. లోక సువార్త 18వ అధ్యాయం 7-8 వచనం. లోక సువార్త 18వ అధ్యాయం 7-8 వచనం. దేవుడు ప్రభుత్వైన అన్యాయస్తుడైన 6వ వచనం కూడా చదువుతాం తల్లి. ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను కూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఈ కథంతా మనకు తెలుసు. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను కూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము, దివారాత్రులు మొరపెట్టుకుని చుండగా న్యాయము తీర్చడా? ప్రశ్నార్థం కదండి. ఆయన వారికి త్వరగా న్యాయము. మన రెండో మాట ఏంటంటే ఆయన మాత్రమే మనకు న్యాయము తీర్చును. ఆయన మాత్రమే అనగా ఆయన మాత్రమే మనకున్న సమస్యల నుండి విడుదల కలగ చేయగల దేవుడు. ఆయన మాత్రమే స్వస్థపరచగల దేవుడు. ఆయన మాత్రమే ఆశ్రయించగల దేవుడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఈ కథంతా మనందరికీ తెలుస్తున్న విషయం. ఆయన విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని ఒక ఉపమానం చెబుతూ కథని దేవునికి భయపడకను మనుషులను లక్ష్య పెట్టుకున్నటువంటి ఒక విధమైనటువంటి ఆ యొక్క న్యాయాధిపతుల గురించి ఆయన ఉపమానం చెప్తూ 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 ఏమంటాడంటే ఆయన దగ్గరికి ఒక విధవరాలు మాటి మాటికి రావటం బట్టి దేవునికి భయపడని ఆ వ్యక్తి మనుషుల్ని మనుషులుగా గుర్తించకుండా మనుషులుగా లక్ష్య పెట్టకుండా ఆ వ్యక్తి మాటి మాటికి ఆ విధవరాలు ఆయన దగ్గరికి వెళ్ళటం బట్టి ఆయన మనసును మార్చుకుని ఏం చేశాడంటే ఆమెకు ఏం చేశాడు చెప్పండి? న్యాయమును తీర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన రెండో మాట ఏంటంటే ఆయన మాత్రమే మనకు న్యాయము. ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకున్న సమస్యలు బట్టి, మనకున్న అనారోగ్యాలు బట్టి, మన పిల్లల విషయం అయితే ఏముంది, కుటుంబ భవిష్యత్తు విషయం అయితే ఏముంది, లేకపోతే ఆరోగ్య విషయం అయితే ఏముంది, ఏ సమస్య గురించి అయినా సరే ప్రభు మన నుంచి కోరుకునేది ఏంటంటే చెప్పండి, మనము ఆ పేద విధవరాల వలె దేవుని దగ్గరికి ఎలాగెళ్ళాలి అంటే విసుకోకుండా ఎలా తెలుసా అండి? మాటి మాటికి మనం వెళ్ళినట్లయితే ఆయన ఒకరోజు ప్రార్థన కాకపోతే ఒకరోజు ప్రార్థన అయినా సరే, ఒక నెల ప్రార్థన కాకపోతే మరొక నెల ప్రార్థన అయినా సరే ఆయన ఆలకించి తప్పనిసరిగా ఏం చేస్తాడంటే మనకున్నటువంటి సమస్యల్ని తొలగించి న్యాయం తీర్చి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సిఆర్పిఎఫ్ ఉద్యోగం రాకముందు జరిగిన ఒక మాట మీతో చెప్తాను. మాకు కొద్ది పొలం సేద్యం చేస్తూ ఉండేవారు మా నాయన. మా పొలం పక్కనే మా బంధువులే అమ్మమ్మ అవుతారు, తాతయ్య అవుతారు. వారు పొలం సేద్యం చేస్తూ ఉండేవారు. ఆ అమ్మమ్మ గారి పేరు మరియమ్మ. ఎప్పుడు చర్చికి వెళ్ళేది కాదు, సంవత్సరం అంతా ప్రార్థన చేసేది కాదు. వరి పొలం కోసేసాక ఆ కుప్పను ఊడ్చేసాక దాన్ని ఎగరేసి ఆ సంచులో నింపుతారు చూసారా, మాటికి కళ్ళం సాటుకొని ప్రార్థన చేసి ఎందుకు తెలుసా జాన్ బ్రదర్ చెప్పండి.
సంవత్సరం అంతా చచ్చిపోయేది కాదు, ఎప్పుడు ప్రార్థన చేసేది కాదు. కానీ దాని సంచులతో మాత్రం మాట ప్రార్థన చేసింది. నేను యవనస్త్రీగా ఉన్నానుగా, ఇప్పుడప్పుడు మన సురేష్ లేదా వాళ్ళకంటే చిన్న వయసులో ఉన్నాను. నేను దొంగ ప్రార్థన చేస్తుంది, నేను అమ్మమ్మతో చెప్తే దొంగ ప్రార్థన చేస్తాను. ఎప్పుడు చచ్చిపోతాం ఎంత, ఎప్పుడు ప్రార్థన మాత్రం చేయదు. ఏంటి దొంగ మూసుకేస్తుంది. ఇంకో సంచులు వచ్చినాయి, దేవ ఇంకో సంచులు వచ్చినాయి. ఎందుకు? ఇప్పుడు ఏమొచ్చింది? యేసయ్యా అవసరం వచ్చింది. ఏం అవసరం? ఎంత పండిందో నాకు తెలియదు, కానీ బ్యాకలు మాత్రము ఈ బ్యాకలు మాత్రము మాటివాడికి ఎక్కిపోయింది. ఆ గడ్డి పక్కకి. ఎందుకు? అంత తోత్తంటే ఎక్కువ సంచులు వచ్చేవి. ఎంత పండింది అంత తొత్తాయి, కానీ ఎప్పుడు వచ్చేస్తాయి. మనం కూడా విసుకోవాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తాం తెలుసా? ఇప్పుడు చెప్పండి మీరు, ఇప్పుడు చెప్పండి. నేను సత్యనారాయణ చెప్పండి. ఎప్పుడు చేస్తాం మాటివాడికి? పాస్టర్ గారు ప్రార్థన రామానికి ముందు ఫస్ట్ వచ్చి కూర్చుంటాం. పాస్టర్ గారు విశ్వసించి ప్రార్థన చేసుకో మనం చెప్పకముందే చేదొద్దమ్మని డాక్టర్ చెప్తున్నా సరే చీతానే ఉంటాం. కన్నులు కళ్ళు చీతానే ఉంటాం. నీ తప్ప నాకే ఉన్నారు ప్రభా, నేను స్వస్థపరిచామని అంటాం. నాకే రావాలా కదా? మాటివాడికి వెళ్ళిపోతాం. ఎప్పుడంటే నీకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఉన్నప్పుడు మాత్రము ప్రార్థనలే ఏసేలా వేసాడు. ఇంకేముంది? ప్రాస్టర్ గారు పెడతారు, కొంత చెప్తాం. ఆయన చెప్తా లేదా? ఆయనకే చెప్తా కదండి. ప్రభుత్వ ప్రియమైన దేవులారా, ఏదో అవసరం వస్తేనే మనం మాటి ఏసై దగ్గర రావడం కాదు, కానీ ఎల్లవేళలా దివారాత్రులు విసుకాక నిత్యము ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మీకున్న సమస్యల నుంచి విడుదల దయచేసి, మిమ్మల్ని ఆశీర్వదించి, మీ సంతానం దీవించి, మీ కుటుంబంలో ప్రతి ఆర్థిక సమస్యలు తొలగించి, అక్రమం తీర్చి మీకు న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే మనకి న్యాయం తీర్చే 103వ దావీదు కీర్తన ఒక మాట 6వ వచనం, 103 వచనం, 103 వచనం, 103 దావీదు కీర్తన 6వ వచనం ఒక మాట చక్కని మాట ఉంటారు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ ఏదైనా బలహీనతను బట్టి బాధింపబడుతున్నారా, సమస్యను బట్టి బాధింపబడుతున్నారా, ఇరికి ఇబ్బందులు బట్టి బాధింపబడుతున్నారా, కలతను బట్టి బాధింపబడుతున్నారా, ఏ సమస్యను బట్టి బాధింపబడుతున్నా సరే ఆయన వద్దకు వచ్చి మనం మొరపెట్టినట్లయితే, నీవు తప్ప నాకెవరున్నారు ఆయనని ఆయన దగ్గర నుంచి వేడుకున్నట్లయితే, ఆయన తప్పనిసరిగా మీకున్నటువంటి సమస్య నుంచి విడుదల దయచేసి, మీ అందరికీ కూడా ఆ బాధల నుంచి, ఆ సమస్య నుంచి విడుదల దయచేసి తప్పనిసరిగా న్యాయము తీర్చును గాక. ఇదే కీర్తనలు 10వ దావీదు కీర్తన 8వ వచనం. 10వ దావీదు కీర్తన 8వ వచనం, 18వ వచనం. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము. ఎవరైతే దుఃఖంలో ఉన్నారు, వేదంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు కదండి, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకే నీవు వారి హృదయమును స్థిరపరిచి చెవియొగ్గి కనుక ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, చెవియొగ్గి ఆలకించి ఏం చేస్తారంటే తెలుసండి, ఆయన తప్పనిసరిగా న్యాయాన్ని అనగా మీ సమస్యల్ని
తొలగించే దేవుడిగా ఉన్నారు. నీ స్థితిగతులు మార్చే దేవుడిగా ఉన్నారు. నీ కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడిగా ఉన్నారు. కనుక ప్రభుత్వ ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క 12వ తేదీ 2వ పునరుత్థాన ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును కాక. ఆయన మాత్రమే, చెప్పండి, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. దేవునికి మహిమ కలుగును కాక. కన్యక మరియ గర్భము దాల్చి కుమారుని కంఠం కూడా, చెప్పండి, ఒక ఆశ్చర్య కార్యమే. అంటే వివాహం కాని ఒక స్త్రీ గర్భవతి అయి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధుడైన యేసయ్యకి జన్మించిందంటే అది గొప్ప ఆశ్చర్య. కనుక ప్రభువునందు దేవుని బిడ్డలారా, మన జీవితంలో లేక మన పిల్లల ఎడల, మీ కుటుంబం ఎడల ఏమేమి అవసరతలు కలిగి ఉన్నారు, ఏమేమి అక్కర్లు కలిగి ఉన్నారు, మీరు దుఃఖపడద్దు, మీరు చింతించొద్దు, మీరు బాధపడద్దు. మనం చేయవలసింది ఏంటంటే, ఆయన మనకు న్యాయం తీర్చే దేవుడిగా ఉన్నాడు, మన సమస్యలు తీర్చే దేవుడిగా ఉన్నాడు, మన అక్కర్లు తీర్చే దేవుడిగా ఉన్నాడు. గొప్ప గొప్ప అద్భుతకారులు, ఆశ్చర్యకారులు జరిగించే, సూచక్రియలు జరిగించే దేవుడిగా ఉన్నాడు. స్వస్థతలు, విడుదలను, ఆశీర్వాదం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, విసుకాక, చెప్పండి, విసుకాక నిత్యము ప్రభువా ఇటుకలపై నువ్వు మాత్రమే ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు జరిగించే దేవుడిగా ఉన్నావు, ఐగుప్తులో చేసిన దేవా అని ఆయన దుప్పటితో పడుకునే కాదు. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. విసుకకు నిత్యం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా న్యాయం తీర్చి మీ బిడ్డల ఎడల, మీ కుటుంబం ఎడల, మీ ఆరోగ్యం ఎడల గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. ఆయనే మీ న్యాయాన్ని తీర్చును గాక. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి చాలా తీర్మానం చేసుకున్నాం. ప్రభు ఈ వారంలో నాతో మాట్లాడుతుంది. నీకే స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించుకునే దేవుని పేరు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడిని యేసయ్య, ఆశ్చర్యకరుడిని యేసయ్య. మీ జీవితంలో, మీ బిడ్డల ఎడల, మీ కుటుంబం ఎడల ఆశ్చర్య కార్యాలు జరిగించాలని ఉద్దేశం కలిగి ఉన్నారు, అద్భుత కార్యాలు జరిగించాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయనే మీకు న్యాయం తీర్చాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. ఏ సమస్య చేత బాధపడుచున్నా సరే, ఏ అక్కర్లో ఏ సమస్య చేత బాధపడుచున్నా సరే, మీరు ప్రభుత్వం చెప్పుకోండి. అంతకుముందు 3 వారాల క్రితం దేవుడు మనతో మాట్లాడాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడు. ఆయన యొక్క హస్తముతో ముట్టి స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు. ఆయన వాక్కును పంపి బాగు చేసే దేవుడిగా ఉన్నాడని మనం ధ్యానం చేసుకున్నాం. 3వదిగా ఆయన వస్త్రం చేతులు తాగి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ప్రభావం బయలువెళ్ళి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. గడిచిన సండే దేవుడు మనతో మాట్లాడాడు. మీరు ఏ విషయంలో కూడా భయపడకండి, భయపడవద్దని దేవుడు మనతో మాట్లాడాడు. నేను మిమ్మల్ని విమోచించున్నా, మీరు నా సొత్తు, మిమ్మల్ని నీ పేరు పెట్టి పిలుచున్నా, నువ్వు నా సొత్తు, మీరు భయపడవద్దని దేవుడు వాగ్దానం చేశాడు. భయపడకండి దేవుడు బిడ్డలా, భయపడకండి, నిర్భయంగా ఉండండి, దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. ప్రభా నీ తప్ప మాకెవరున్నారని ఆయనకే మీరు వరపెట్టుకోండి, వరపెట్టుకోండి. ఈ వారం దేవుడు మనతో వాగ్దానం చేస్తాడు. ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గనక, స్తుతింపబడును కాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగించబడని వాగ్దానం చేస్తాడు. ఏ విషయంలో చింతిస్తున్నావు, మీ హృదయాలు కలవరపడకండి. 14 మొదలు వచ్చి వచ్చాడు. నీ హృదయ
నా బిడ్డలు లేక నా కుటుంబంలో నా ఏడలో తండ్రికి న్యాయం తీర్చవా. ఆ విధవరాలు మాటి మాటికి దేవునికి భయపడక మనుషులు లక్ష్య పెట్టినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి మాటి మాటికి వెళ్ళింది కనుకని ఆయనకు న్యాయం తీర్చి పంపించాడు. ప్రభా, నీవే మాకు న్యాయాధిపతి తండ్రి. ఆయన మీకు న్యాయం తీర్చి మీకు బాధలన్నీ కూడా తొలగించే దేవుడిగా ఉన్నారు. ఆయన న్యాయం తీర్చి మీ హృదయాన్ని స్థిరపరిచే దేవుడిగా ఉన్నారు. ప్రభా, నీవు తప్ప మాత్రం నీవు తప్ప మాత్రమే ఉన్నా. ఐగుప్తులో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. మనందరికీ తెలుసు విషయం. పంటనిచ్చి నీళ్ళిచ్చిన దేవుడు, మన్నాన్ని కురిపించి పోషించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, ఎరుకో పాటలు కూర్చివేసిన దేవుడు, ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసిన దేవుడు నీ పక్షంగా యుద్ధాలు చేస్తా ఉన్నాడు. నీ కుటుంబేనా, నీ పిల్లలేనా ఆశ్చర్య కార్యాలు జరిగించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రభు, నీవు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయినావు. నాకు మాట్లాడుతూ నీకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు, నాతో మాట్లాడు, నీకే స్తోత్రం. నాతో మాట్లాడు, నీకే స్తోత్రం. నన్ను ధైర్యపరచు, నీకే స్తోత్రం. నన్ను ప్రోత్సాహపరచు, నీకే స్తోత్రం నాయన. ప్రభు, నీకే స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈతర పనిగల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. ఈతర పనిగల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. సకలమైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. సకలమైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధుడా యేసయ్యా, నీతో నా బంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా బంధం మాధుర్యమే. నీతో నా జీవం సంతోషమే. నీతో నా బంధం మాధుర్యమే. నా జీవితం సంతోషమే. నీతో నా బంధం మాధుర్యమే.
విడిచిపో. ఆయన మాత్రమే. నా సహోదరుడు, నా సహోదరి, యవ్వన బిడ్డలారా, ఆయన మాత్రమే మన పిల్లల ఎడల, మన కుటుంబాల ఎడల, మన సంఘస్థుల ఎడల, ఈ సువార్త ఇచ్చిన ప్రతి వారి కుటుంబాల ఎడల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడే. ఏ శక్తి కానీ, ఏ మాంత్రికుడు కానీ, ఏ కర్తగాడు కానీ, ఏ కారణి విద్య గలవాడు కానీ, ఎవరు కూడా సూచక క్రియలు, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు జరిగించేవారు కాదు. ఆయన మాత్రమే. ఆయన చేసే మహత్ కార్యం కొరకే ఇప్పుడు కళ్ళెత్తు పెడుతున్నా. ప్రభువా, ఒకసారి కైకరించి ఈ కరోనా వైరస్ రహిత దేశాలుగా నువ్వు మార్చు నాయనా. ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్య కార్యం, ఒక సూచక క్రియ, ఒక మహత్ కార్యం జరిగించు నాయనని లోకమంతా ఆయన వైపు చేతులెత్తి పెడతావు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చేసే దేవుడు ప్రభా. నీ మహిమ గల నామమే కొనియాడబడాలి నాయన. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీవే నేను ప్రభా న్యాయం తీర్చే దేవుడు, న్యాయాధిపతి నాయన. విసుగగా ప్రార్థన చేస్తున్నాం, న్యాయం జరిగించే దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ ప్రపంచాన్ని నేను ప్రభా, ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాం. ఈ వైరస్ ప్రభా కార్యములు